హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ నా కోసం ఏదో బుక్ చేసిందంట. అవేంటియో చూద్దామని నేను మా అన్నయ్య టైప్ కొట్టుకుంటున్నాం. మా మమ్మీ ఓపెన్ చేసిన దాకా మేము ఆగుతామా? ఆగం కదా. అలా ఆగితే మనం పిల్లలం ఎందుకు అవుతాం? కాదు కదా. ఇప్పుడు చూద్దామా ఏం తీసుకొచ్చిందో. ఏం లేదు ఫ్రెండ్స్, నా బర్త్డే కదా. నా బర్త్డే అని మా మమ్మీ వెరైటీగా అనేసేసి ఇలా ప్లాన్ చేసిందంట. వెరైటీ అంటే ఏం కాదులే ఫ్రెండ్స్, అందరూ ఇస్తున్నారు కదా, అలాగే మా మమ్మీ కూడా ఇలా చేస్తుంది. అవేంటి అంటే పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వాలి కదా, చాక్లెట్స్తో పాటు ఏదన్నా కొంచెం కొత్తగా ట్రై చేద్దామనేసి వాళ్ళకి పౌచ్లో పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్స్ అవన్నీ గిఫ్ట్గా ప్యాక్ చేసి దాంట్లోనే చాక్లెట్స్ కూడా ప్యాక్ చేసింది కదా ఫ్రెండ్స్. చాక్లెట్స్ ఏమో ఎక్కువ తింటే పిల్లలకి క్లైమేట్ ప్రభావంతో జలుబు చేసేస్తాయి. అలాగే వాళ్ళకి ఉపయోగపడేట్లు పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అయితే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. అవి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయని మా మమ్మీ ఇలా చేసింది. గిఫ్ట్ మా మమ్మీ ప్యాక్ చేసేటప్పుడు నేను మా అన్నయ్య కూడా హెల్ప్ చేశాను. మా మమ్మీ, నేను, మా అన్నయ్య ముగ్గురం కలిసి గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేశాను. ఇవి ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే ఫ్రెండ్స్. టీచర్స్కి కూడా మా మమ్మీ వేరేలా ప్లాన్ చేసిందంట. అది కూడా నేను మీకు చూపించేస్తాను. అయితే ఇవన్నీ ప్యాక్ చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకనే ప్యాక్ చేస్తున్నాము. ఫాస్ట్గా చేయమని మా మమ్మీ చెప్తుంది. వేరే పని ఇంకా ఉందంట. అందుకే మా అన్నయ్య నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్. చాక్లెట్స్ కూడా మళ్ళీ మా మమ్మీ దీంట్లోనే పెట్టేసింది ఫ్రెండ్స్, పౌచ్లో. ఎందుకంటే మళ్ళీ పౌచ్ ఇచ్చి మళ్ళీ చాక్లెట్స్ విడిగా ఇవ్వడం అంటే కష్టమైపోతుంది కదా నాకు అనేసి మా మమ్మీ ఒకటే ప్యాక్ చేసేసింది ఈజీగా ఉండటానికి. ఇలా అయితే ఈజీగా ఎవరి పౌచ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి చాక్లెట్స్ వెళ్తాయి, పెన్సిల్ వెళ్తాయి, అన్నీ వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకే మా పాపం మా మమ్మీ ఇలా ట్రై చేస్తుంది. మా కోసమే ఎంత కష్టపడుతుందో. ఇప్పటికైతే ఇది ప్యాక్ చేయటం ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటియో చూసేద్దాం, చూపిస్తాను, వచ్చేసేసేయండి. టీచర్స్ కోసం అయితే ఏం తీసుకొచ్చింది అనుకుంటున్నారు? స్వీటు, చాక్లెట్, 2 పెన్స్, బ్లూ పెన్, రెడ్ పెన్. అవైతే వాళ్ళు ఎక్కడైనా యూజ్ చేస్తారు కదా, అందుకనేసి అలా ట్రై చేసిందంట ఫ్రెండ్స్. బ్లూ పెన్, రెడ్ పెన్ కలర్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కన్ఫ్యూజ్ అయిపోయి మేడమ్స్కి 2 బ్లూ పెన్, 2 రెడ్ పెన్ అలా ఇస్తానని పాపం అన్నయ్య దేనికి దానికే సెట్ చేస్తున్నాడు. బ్లూ పెన్, రెడ్ పెన్ కలిపి ఒక బ్యాండ్ లాగా సెట్ చేసి బ్యాండ్ వేసేస్తున్నాడు. అలా అయితే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటానని. ప్యాకింగ్ ఫినిష్, స్కూల్లో పని చేద్దాం.